కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. ఈ సమయంలో మేము నీ వాక్యమును ఒక వాగ్దానాన్ని ధ్యానించబోతున్నాం. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుమో. ఐఎమ్ గాడ్ ఆల్మైటీ, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. మై సర్వశక్తిమాన్ ఈశ్వర్ హూమ్ తూ పూలే ఆవ్ బడే. అయితే సర్వశక్తి గల దేవుడు మన పట్ల ఏమి ఫలించాలని సృష్టి క్రమములో కూడా మొదటి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఫలభరితమైన జీవితం కావాల, గొడ్డుపోతు జీవితం వద్దు. ఫలించే జీవితం చాలా అవసరమైనది. అనేక మంది జీవితాల్లో ఫలభరితమైన జీవితం లేదు. అయితే చెట్టు వేసామంటే దాని ఫలాలు తినాలి. అయితే ఫలాలు లేకపోతే చెట్టుని ఏం చేయాలా? ఏసై అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేస్తాడట. అయితే అగ్నిలో వేసేదని కాదు ప్రభు నమ్ముకుంది, ఫలభరితంగా జీవించి పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని అనుభవించేదానికి. ఆదికాండము 48వ అధ్యాయములో 3వ వచనం 4వ వచనంలో ఇశ్రాయేలు యోసేపును చూచి కనాను దేశమును లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనపడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు నీ సంతానాభివృద్ధి పొంది నిన్ను విస్తరింపజేసి నీవు జనులను సమూహమునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఎవరికి? ఇశ్రాయేలుకు. అయితే కాబట్టి దేవుడు మానవులను సంతానాభివృద్ధిని వృద్ధి చేసి విస్తరింపజేసేవాడు. ఆయన విస్తరిస్తేనే మనం విస్తరిస్తాం. అంత మాత్రమే కాకుండా నీ సంతానమునకు ఈ దేశము నిత్య స్వాస్థ్యం. నిత్య శాశ్వతమైంది, అశాశ్వతమైంది కాదు. అశాశ్వతమైనది కొద్ది రోజులే, శాశ్వతమైనది నిత్యం ఉండేది. నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాడు. మనకి ఈ లోకములు నిత్య స్వాస్థ్యం లేదు. మంది ఈ లోకం కాదు, మంది పరలోకం. పరలోకములో మనకు నిత్య స్వాస్థ్యము కావాలి. ఆయన నమ్మిన వారికి, ఆయన యందు విశ్వసించిన వారికి, ఆయన హృదయంలో చేర్చుకున్న వారికి, ఆయన బిడలుగా తీర్చబడిన వారికి అవి లభిస్తాయి. వింటున్న శ్రోత, విన్నావా? అయితే యేసును అంగీకరించావా? జీవితంలో పరివర్తన కలిగిందా? ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావా? నిత్య స్వాస్థ్యం కావాలా? నేడే ఆ ప్రభువుని విశ్వసించి ఆయన నిత్య స్వాస్థ్యములో పాలివారై ముందుకు సాగుదుముగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను నమ్మిన బిడ్డలు నీ నిత్య స్వాస్థ్యానికి అర్హులగునట్లు కృప చూపించమని, ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.